భారత స్వదేశీ సాంకేతికతకు ప్రతిరూపంగా నిలుస్తున్న తేజస్ యుద్ధ విమానాల భద్రతపై ప్రస్తుతం ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. వాయుసేన అమ్ముల పొదిలో అత్యంత కీలకమైన ఈ తేజస్ జెట్లు వరుస ప్రమాదాలకు గురవుతుండటంతో భారతీయ వాయుసేన కఠిన నిర్ణయం తీసుకుంది. ఈ నెల మొదటి వారంలో ఒక శిక్షణ విన్యాసాల సమయంలో సాంకేతిక లోపం కారణంగా తేజస్ విమానం కుప్పకూలినట్లు జాతీయ మీడియాలో కథనాలు రావడంతో వాయుసేన అప్రమత్తమైంది. ప్రమాద తీవ్రతను, సాంకేతిక లోపాల మూలాలను గుర్తించేందుకు దాదాపు 30 సింగిల్ సీటర్ తేజస్ యుద్ధ విమానాల కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపేస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అదృష్టవశాత్తు తాజా ప్రమాదంలో పైలట్ సురక్షితంగా బయటపడినప్పటికీ స్వదేశీ విమానాల విశ్వసనీయతపై ఇది ప్రతికూల సంకేతాలను పంపుతోంది. యుద్ధ విమానాల పనితీరుపై పూర్తిస్థాయి తనిఖీలు నిర్వహించి లోపాలను సరిదిద్దే వరకు వీటిని గగనతలంపైకి పంపే ప్రసక్తే లేదని వాయుసేన స్పష్టం చేస్తోంది. తేజస్ యుద్ధ విమానాలు ప్రవేశపెట్టిన నాటి నుండి ఇప్పటివరకు జరిగిన వరుస ప్రమాదాలు రక్షణ రంగ నిపుణులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. 2024లో జైసల్మేర్ వేదికగా జరిగిన యుద్ధ విన్యాసాల్లో మొదటి తేజస్ జెట్ క్రాష్ అవగా, గతేడాది నవంబర్లో దుబాయ్ ఎయిర్ షోలో జరిగిన విషాదంలో మరో విమానం కూలిపోయి పైలట్ ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు తాజాగా జరిగిన మూడో ఘటన విమానాల తయారీలో లేదా మెయింటెనెన్స్లో ఏదో లోపం ఉందనే అనుమానాలకు తావిస్తోంది. వరుస వైఫల్యాలు ఎదురవుతున్న నేపథ్యంలో అత్యున్నత స్థాయి విచారణ, విమానాల నిర్మాణ సామర్థ్యాన్ని పునఃసమీక్షించాల్సిన అవసరం ఏర్పడింది. ముఖ్యంగా తేజస్ MK-1A వంటి అత్యాధునిక వర్షన్లను పెద్ద ఎత్తున వాయుసేనలోకి చేర్చుకుంటున్న తరుణంలో ఈ ప్రమాదాలు మేక్ ఇన్ ఇండియా రక్షణ ప్రాజెక్టులకు పెద్ద సవాలుగా మారాయి. వాయుసేన నిపుణులు ఈ విమానాల ఇంజిన్, ఏవియానిక్స్, కంట్రోల్ సిస్టమ్స్ వంటి కీలక విభాగాల్లో సమగ్ర తనిఖీలు చేపట్టనున్నారు. భవిష్యత్తులో భారత వాయుసేన తన వ్యూహాత్మక అవసరాల కోసం తేజస్ విమానాలపైనే ప్రధానంగా ఆధారపడుతోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం నిలిపివేసిన విమానాలను తిరిగి కార్యకలాపాల్లోకి తీసుకురావడం వాయుసేనకు అత్యంత కీలకమైన అంశం. ఒకవైపు పొరుగు దేశాల నుంచి పెరిగిన భద్రతా సవాళ్లు, మరోవైపు స్వదేశీ యుద్ధ విమానాల భద్రతను నిర్ధారించుకోవాల్సిన బాధ్యత వాయుసేనపై ఉంది. ఈ తాత్కాలిక నిలిపివేత వల్ల యుద్ధ సన్నద్ధతపై స్వల్పకాలిక ప్రభావం పడే అవకాశం ఉన్నప్పటికీ పైలట్ల ప్రాణాలకు, జాతీయ భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని వాయుసేన భావిస్తోంది. విమానాల రూపకల్పనలో లోపాలు ఉంటే వాటిని వెంటనే సరిదిద్దాలని తయారీ సంస్థలను కోరడం ద్వారా మాత్రమే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. వాయుసేన నుంచి అధికారిక ప్రకటన వెలువడే వరకు ఈ ప్రమాదాల వెనుక గల వాస్తవ కారణాలపై స్పష్టత వచ్చే అవకాశం లేదు. దేశం గర్వించే తేజస్ ప్రాజెక్ట్ భవిష్యత్తులో ఎలాంటి మలుపు తిరుగుతుందో వేచి చూడాలి.